కరగవలసింది. మా అమ్మ కళ్ళు చిగేరు మనాలని కాగితాలు మార్చి ₹2 తీసుకొచ్చాను. అది మాకు వదిలేయండి దొరా. అలాగే మొహమాటం పడకుండా ఆ తన్నే 4 టన్నులు బ్రహ్మాండంగా దంచండి. ఆలోచన తెలియందో మన పని హరి. ఏది ఓసారి కొట్టండి చూద్దాం. ఆయన మోతాది మాత్రం చాలు. తెల్లారింది దొరా, మా తెలియతట చూస్తారు గాని. అలాగే సన్నాయి మేళంతో వస్తాం. ఈ ఊర్లో ఏ చూరుని అడిగినా చుక్కమని చూపిస్తుంది. ఏ నీ చూపు కానలేదా? ఎవరు మీరు? శ్రీరాములు గారి దూతలం. ఆహా, యమదూతల్లో వచ్చి పడ్డారే. మీకు రావాల్సిన కట్నం వడ్డీ కాక ఆడపడుతు మీద అభిమాన కొద్ది మరికొంచెం వేసి 1100 పంపారు. బుద్ధిమంతులు, మంచి పని చేశారు. ఇచ్చి వెళ్ళండి. ఇచ్చి తీసుకెళ్ళడానికే వచ్చాం. మా దొరగారు అమ్మాయిని మీనా ఎక్కించండి. మీ కొడుకును తచ్చు కుక్కలా తోకాడించుకుంటూ మా వెనక నిలవమని చెప్పండి. అమ్మ బాబాయ్, నేను రాను. అమ్ముడు పోయాక మా ఆసాములు కట్నం వడ్డీతో సహా ఇచ్చి నిన్ను కొనుక్కున్నాను. రాకపోతే మక్కిరంటారు. మక్కిరిదంతావా? యాదవా, జాగ్రత్త, సుక్కమ్మ కొడుకుందారా? మంచి మర్యాద లేకుండా మా అమ్మాయి గారిని అత్య కష్టాలు పెట్టి కట్నం వడ్డీతో సహా వసూలు చేశారే, అప్పుడు ఈ పెద్ద మనుషులంతా ఏమయ్యారు? రమ్మనండి, యువకులు ఎలాస్తాం. ఆకారాలు భీకరంగా ఉన్నా మాట సబబుగా ఉంది. మనం చెప్పేది ఏముంది? ముహూర్తం మించిపోతుంది. బుల్లెమ్మ గారిని రమ్మనండి. ఏమండోయ్, లక్ష్మమ్మ గారు! పద పద, తొందరగా పోకపోతే వాళ్ళు నా తోలు వచ్చేటట్టున్నారు. అమ్మ అమ్మ తల్లి, త్వరగా వెళ్ళదే అమ్మా, లేకపోతే వాళ్ళు నా బిడ్డకి గుల్లబడి చేస్తారు తల్లి. ఇదిగో కట్నం వడ్డీ డబ్బు. రండి బుల్లమ్మ గారు. త్వరగా వెళ్ళవే అమ్మా, దీర్ఘ సుమంగళి బాబా, త్వరగా వెళ్ళరు అమ్మా, త్వరగా వెళ్ళు. ఇంకా అమ్మ తాట నొక్కుతామే. నేను రాను. చిక్కవే చాలా మానయ్య, ఒక్క చించేస్తా. అయ్యో అయ్యో అయ్యో, నా కన్న బిడ్డ నా కళ్ళ ముందే చెడు తింటారా? బీచాకు పడా కన్నా బిడ్డ అంతలో కొన్న గొడ్డు ఇంకా తాను కలుస్తావా? మర్యాదగా రాకపోతే సామర్థ్యం కలుస్తాం. అమ్మా గిమ్మ నిమ్మ తిరిగిందంటే దొక్క తీసేస్తా. ఎవరాళ్ళలాగా వచ్చి బిడ్డలు లేకపోతుంటే గుడ్లప్పకి చూస్తారామండి. నా వల్ల ఏమవుతుంది? దేవని కనుక దేవుడి మీద భారం వేశా, చుక్కమ్మ మొగుడు కనుక చూస్తూ ఊరుకున్నా.